మరొక భారీ ఎన్కౌంటర్ జరిగింది. కోంటా కిస్సారం అడవుల్లో పోలీసులు మావోయిస్టుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. కోంటా ఏరియా కమిటీ పూర్తిగా మట్టుబెట్టినాయి భద్రతా బలగాలు. కోంటా ఏరియా కమిటీ సభ్యుడు సచిన్ మగ్దు కూడా ప్రాణాలు కోల్పోయాడంటూ సమాచారం అందుతోంది. ఈ ఘటనా స్థలంలో 3 AK-47లతో పాటు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. వరుసగా ప్రతిరోజు భారీ ఎన్కౌంటర్స్ చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు మరొక ఎన్కౌంటర్ బీజాపూర్లో భారీ ఎన్కౌంటర్ మనం చూస్తున్నాం. ఈ ఎన్కౌంటర్లో మొత్తం 12 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మావోయిస్టులు ప్రతిరోజు కొన్ని పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పూర్తవడానికి మరొక 3 నెలల సమయం మిగిలింది. సుమారుగా మార్చి చివరికల్లా పూర్తి స్థాయిలో అసలు మావోయిస్టులు లేకుండా చేస్తామంటూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం మనకు తెలిసిందే. 2026 మార్చి చివరికల్లా. సో ఇప్పటికే 2026 వచ్చేసింది. ఇక మహా అయితే 3 నెలల లోపే ఉంది సమయం. ఈ 3 నెలల్లో ఏం జరగబోతుంది? ఇప్పటికే చాలామంది ముఖ్యమైనటువంటి మావోయిస్ట్ నాయకులు లొంగిపోయారు, మరికొంతమంది ప్రాణాలు కోల్పోయారు. చూసాం మనం హిడ్మా. ఇప్పుడు బర్సి దేవా కూడా లొంగిపోతున్నాడంటూ సమాచారం అందుతుంది. హిడ్మా ప్లేస్ని దేవా రీప్లేస్ చేస్తాడని పెద్ద ఎత్తున మరొకసారి ఉద్యమం ఎగిసిపడుతుందంటూ చాలామంది భావించారు. కానీ దేవా కూడా ఇప్పుడు లొంగిపోతున్నాడంటూ సమాచారం అందుతోంది. మరికొంతమంది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో దాదాపుగా 12 మంది చనిపోయారు. 12 మందితో పాటు కోటా ఏరియా కమిటీకి కోటా ఏరియా కమిటీ పూర్తి స్థాయిలో క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు ఈ ఎన్కౌంటర్ లో ఆ ఏరియా కమిటీ సభ్యుడు సచిన్ తో పాటు మగ్దు కూడా మృతి చెందినట్టు తెలుస్తుంది. ఘటనా స్థలం నుండి AK-47తో పాటు SLR ఇన్సాస్ వెపన్ కూడా రికవర్ అయినట్టు తెలుస్తుంది. అయితే ఒకసారి తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్ లో భీకర ఎదురు కాల్పులు జరిగాయి. దీంట్లో 3 గంటల పాటు హోరాహోరీ ఎన్కౌంటర్ జరిగిన పరిస్థితి. కోట రవినాయక్ ఎదురు కాల్పులు కొనసాగిన పరిస్థితి. 2 మంది దీంట్లో ప్రధానంగా సచిన్ చాలా కాలంగా టార్గెట్ గా ఉన్నాడు. సచిన్ ఈ ఎన్కౌంటర్ లో మృతి చెందినట్టు తెలిసింది. ఇప్పటికే 12 మంది బాడీలను రికవర్ చేసినట్టు తెలిసింది. ఇంకా సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అయితే అధికారులు చెబుతున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఆపరేషన్ కగార్ స్పీడ్ అందుకుందని చెప్పుకోవచ్చు. వరుస ఎన్కౌంటర్లతో ఛత్తీస్గఢ్, బీజాపూర్, సుక్మా లాంటి జిల్లాలో వరుసగా ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. 2 నెలలకు 2-3 ఎన్కౌంటర్లు వరుస కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. నాకు రైట్. థ్యాంక్ యూ రవినాయక్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మరొక 3 నెలల సమయం మిగిలింది. రోజుకి 10ల సంఖ్యలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు. మీకేమనిపిస్తుంది? మావోయిస్టులు ఇక పూర్తిగా లేకుండా పోతారా? అసలు మావోయిస్టు పార్టీ అనేది కనుమరుగైపోయే సమయం వచ్చేసిందా? కేంద్రం తన పంత నుంచి కూడా దేవా కూడా లొంగిపోతున్నాడు అంటూ సమాచారం అందుతుంది. సచిన్ జరిగిన ఈరోజు బీజాపూర్ లో జరిగిన ఎన్కౌంటర్ లో దాదాపుగా 12 మంది చనిపోయిన పరిస్థితి. 12 మందిలో ఒక ముఖ్య నేత సచిన్ ఉన్నట్టు, ఏరియా కమిటీ సభ్యుడు సచిన్ ఉన్నట్టు చెబుతున్న పరిస్థితి. మరోపక్క తెలంగాణలో బర్సి దేవా లొంగుబాటు అంశం ఇప్పుడు సంచలనంగా మారింది. బర్సి దేవతో పాటు 15 నుంచి 19 మంది ముఖ్య నేతలు లొంగిపోతున్నట్టు తెలిసింది. DVCM స్థాయి వ్యక్తులు కూడా లొంగిపోతున్నట్టు తెలిసింది. అయితే దీంట్లో ప్రధానంగా బర్సి దేవతో పాటు మరో ముగ్గురు ఇక్కడ నుండి మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ బార్డర్ నుండి తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్ నుండి ఆసిఫాబాద్ వైపు వెళ్తుండగా వారిని పోలీసులు అదుపులో తీసుకున్నారని చెప్తున్నారు. విచారణ అనంతరమే వారి సంఖ్య 19కి చేరింది. అయితే వారి దగ్గర నుంచి కొన్ని ముఖ్యమైన ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నట్టు బర్సి దేవ అంశం కనబడుతుంది. ఈ రోజు జరిగిన బీజాపూర్ ఎన్కౌంటర్ లో కోటా కిస్సారం అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ పోలీసులకు మావోయిస్టుల మధ్య భీకర ఎదురు కాల్పులు జరిగిన పరిస్థితి. 3 నుంచి 6 గంటల పాటు
ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందిన పరిస్థితి. కోటా ఏరియా కమిటీ పూర్తిగా క్లోజ్ ఈ ఎన్కౌంటర్ లో అందరు చనిపోయినట్టు ఒక నిర్ధారణకు వచ్చారు. కోటా ఏరియా కమిటీ సచిన్ తో పాటు మగ్దు కూడా మృతి చెందినట్టు తెలిసింది. అయితే ఘటనా స్థలంలో ఆయుధాలు అంటే అత్యాధునికమైన ఆయుధాలు AK-47 తో పాటు ఇన్సాస్ HLR లాంటి ఆయుధాలు రికవర్ చేసినట్టు తెలిసింది. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని బీజాపూర్ SP చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఖగార్ సంబంధించిన స్పీడ్ పెరిగింది. వరుసగా మావోయిస్టుల ఏరువేతలు అబుజ్మండ్లోని 6 జిల్లాల్లో కొనసాగుతున్న పరిస్థితి. వారానికి నెలకు 2-3 ఎన్కౌంటర్లు పైచిలకు జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఎన్కౌంటర్ల అంశం దేశంలో సంచలనంగా మారినాయి. నందు. ఓకే, రైట్. థ్యాంక్ యూ రవినాయక్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. వరుస ఎన్కౌంటర్లు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. ఆపరేషన్ ఖగార్ పూర్తవడానికి మరి కొద్ది సమయం మాత్రమే ఉంది. ఈ 3 నెలల్లో ఏం జరగబోతుందని మీరు అనుకుంటున్నారు? మరోవైపు ఇప్పటికే హిడ్మా ప్రముఖ మావోయిస్ట్ అగ్రనాయకుడు ప్రాణాలు కోల్పోవడం, ఆ తర్వాత బర్సిదేవా హిడ్మా ప్లేస్లోకి రావడం, పెద్ద ఎత్తున మావోయిస్టు ఉద్యమం మరోసారి ఎగిసిపడుతుందేమో అని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు దేవా కూడా లొంగిపోతున్నాడంటూ సమాచారం అందుతోంది. మరోవైపు గత నెల రోజుల క్రితం మనం ఒక ముఖ్యమైనటువంటి మావోయిస్ట్ నాయకుల లేఖను కూడా చూసాం. పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ముందు చర్చలకి కూర్చుందామని చెప్పేసి వాళ్ళు అడిగారు. కానీ చర్చలకు ససేమీరా అనడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో లొంగిపోవడానికి కొంత సమయం కావాలని చెప్పి వారు కోరడం జరిగింది. మొత్తం మీద ఆపరేషన్ ఖగార్ పూర్తయ్యేలా కనిపిస్తోంది, సక్సెస్ఫుల్గా పూర్తయ్యేలా కనిపిస్తోంది. మీ ఒపీనియన్ ఎలా ఉంది ఈ అంశానికి సంబంధించి? కామెంట్ చేయండి.